హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి వివిధ ఆర్థిక అంశాలపై ప్రస్తుత స్థితి మరియు ముఖ్యమైన అప్డేట్స్‌ను ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్, జెడ్పీపీఎఫ్ లోన్ మరియు ఫైనల్ పేమెంట్స్‌కి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ డెడ్‌లైన్, రిటైర్మెంట్ నోటీసులు మరియు సీపీఎస్ ఉద్యోగుల డీఏ అరియర్స్ వంటి ముఖ్యమైన అంశాలను గురించైతే పరిశీలిద్దాము. ఏపీజీఎల్ఐ మరియు జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ నిధుల క్లియరెన్స్ కోసం నిరీక్షణ. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్ ముఖ్యంగా జూన్ నెలకు సంబంధించింది ఎప్పుడు క్రెడిట్ అవుతుందనే దానిపైన అనేక మంది ఆసక్తిగా అయితే ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన జెడ్పీపీఎఫ్ లోన్ మరియు ఫైనల్ పేమెంట్స్ గురించి కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ బిల్లులు మొత్తం అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నట్లు అయితే సమాచారం అండి ఇప్పటికి. అయితే ఈ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం ఒక వారం లోపల క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తాజా అప్డేట్స్ అయితే సూచిస్తున్నాయి. నిధుల విడుదల ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నందున దీనిలో త్వరలో దీనిపై స్పష్టత వస్తుందనైతే ఆశిస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 15 ఇన్‌కమ్ టాక్స్ అప్డేట్‌కి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేదానికి ఫైనల్ డేట్ అనమాట. తర్వాత పెనాల్టీ అయితే తప్పదు. ఇన్‌కమ్ టాక్స్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాము. సెప్టెంబర్ 9 నాటికి సాయంత్రం 5 గంటల 14 గంటల 5 గంటల 14 నిమిషాల సమయానికి సుమారు 5.144 కోట్ల ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయబడ్డాయని అయితే అప్డేటు. అసెస్మెంట్ ఇయర్ 2025-26 కోసం సుమారుగా 8,00,00,000 మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫామ్‌లను ఫైల్ చేస్తారని అంచనా. సెప్టెంబర్ 15 తుది గడువు కాబట్టి గడువు లోపల సుమారుగా 2,86,00,000 మంది ఫైల్ చేయబడాల్సి ఉంది. అయితే కేవలం 4 రోజుల్లో రోజుకు 47,00,000కు పైగా ఐటీఆర్ అయితే ఫైల్ చేయాలండి. ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన వారైతే ప్రతిరోజు 47,00,000 మంది పైగా ఫైల్ చేస్తే గాని మొత్తం అందరూ కంప్లీట్ అవ్వరు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పెన్షనర్లు పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సెప్టెంబర్ 15 లోపల తమ ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌ని అయితే పూర్తి చేయవలసిందిగా కోరటమైనది. ఈ 4 రోజుల్లో ఎక్కువ శాతం ఫైలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 3 రోజుల్లో మిగిలిన వారంతా తప్పనిసరిగా తమ రిటర్న్స్‌ని ఫైల్ చేయాలని అయితే గుర్తుంచుకోవాలి. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు కూడా ఉంటాయి. ఒకవేళ గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా 5,000 వరకు పెనాల్టీ విధించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా జాప్యం లేకుండా తమ ఐటీఆర్‌లను సకాలంలో చేయడమే శ్రేయస్కరము. ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్ 16 లేదా ఇతర అవసరమైన పత్రాలను వాట్సాప్ ద్వారా పంపినట్లయితే ఫైలింగ్ ప్రక్రియలో సహాయం అందించే అవకాశాలు కూడా ఉన్నాయనైతే సమాచారము. ఇక రిటైర్మెంట్ నోటీస్ మరియు అవసరమైన పత్రాలు 2026 మార్చి 31 తేదీన రిటైర్ కాబోతున్న ఎస్‌జీటీలు, అలాగే పీఎస్‌హెచ్‌ఎంలు మరియు స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా రిటైర్మెంట్ నోటీసులను సకాలంలో సమర్పించాలి. డీఓ గారు అందించిన ఫార్మాట్‌లో సాఫ్ట్ కాపీ మరియు హార్డ్ కాపీ 2 పంపించవలసి అయితే ఉంటుంది. పీఎస్‌హెచ్‌ఎం మరియు ఎస్‌జీటీలు తమ దరఖాస్తులను ఎంఈఓల ద్వారా అయితే పంపాలి. స్కూల్ అసిస్టెంట్లు అయితే డిప్యూటీ డీఓ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ నోటీస్‌తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ఎస్ఆర్ కాపీ, నో డ్యూ సర్టిఫికేట్ మరియు నాన్ అలిగేషన్ సర్టిఫికేట్‌లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ కూడా సకాలంలో సమర్పించడం ద్వారా రిటైర్మెంట్ ప్రక్రియ సులభతరం అవుతుంది. సీపీఎస్ ఉద్యోగుల డీఏ అరియర్స్ మరియు ఇతర పెండింగ్ బిల్లులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగుల డియర్స్ అరియర్స్
చెల్లించబడినట్టుగా తెలుస్తోంది. ఇది మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ శుభవార్త. మిగిలిన ఉద్యోగులకు కూడా అతి త్వరలోనే డీఏ అరియర్స్ చెల్లించబడే అవకాశం ఉందని తాజా సమాచారం అయితే సూచిస్తోంది. అలాగే సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఇతర పెండింగ్ బిల్లులన్నీ ప్రస్తుతం గ్రీన్ ఛానెల్‌లో ఉన్నాయని, అంటే ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం ఈ నెలలోనే క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలున్నాయనైతే ఆశిస్తున్నారు. ఉద్యోగులు తమ ఆర్థిక వ్యవహారాలను ట్రాక్ చేయడానికి సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌ను తప్పనిసరిగా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, మరియు ఏమైనా సందేహాలుంటే తమ డిపార్ట్‌మెంట్ అధికారులను సంప్రదించాలనైతే సూచించడం జరిగింది.